అనగనగా పచ్చని పొలాలు, అందమైన ఇల్లు, ప్రేమతో ఉండే ప్రజలతో నిండిన ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో రాజు, అతని అమ్మ, నాన్న, చెల్లెలు చిన్ని, స్నేహితులు రాము, సీత, గోపి, గ్రామ పెద్ద, తాతయ్య, బామ్మ పాత్రలను ఉండేవారు. రాజు అనే ఒక అల్లరి అబ్బాయి ఉండేవాడు. రాజుజు చాలా తెలివైనవాడు. అందరికీ సహాయం కూడా చేసేవాడు. కాని అతనికొక చెడు అలవాటు ఉండేది. అది అబద్ధాలు చెప్పడం. చిన్న చిన్న అబద్ధాలు చెప్పి అందర్నీ ఆట పట్టించడం రాజుకు చాలా సరదాగా అనిపించేది. ఒకరోజు రాజు పరుగెత్తుకుంటూ వచ్చి, అయ్యో, పాఠశాల మీద కోతి డాన్స్ చేస్తోంది అన్నారు. అందరూ పరుగెత్తి వెళ్లారు. అయితే అక్కడ ఏమీ లేదు. మరో రోజు మన చెరువులో బంగారు చేప వచ్చింది. మళ్లీ గ్రామస్తులు వెళ్లారు. అది కూడా అబద్ధమే. అందరూ నవ్వుకున్నారు. రాజు మళ్లీ అబద్ధం చెప్పాడు. నమ్మకం పోవడం రోజులు గడిచాయి. రాజు ప్రతిరోజూ అబద్ధాలు చెప్పసాగాడు. అతని అమ్మ చెప్పింది, రాజు, అబద్ధం చెప్పడం అలవాటైతే ఒకరోజు నిజం చెప్పినా ఎవరూ నమ్మరు. కాని రాజు అంత చిన్న విషయం కోసం ఏమవుతుంది? నెమ్మదిగా స్నేహితులు కూడా రాజు మాటలు నమ్మడం మానేశారు. నానమ్మ, నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే నా స్నేహితులు నన్ను పట్టించుకోవడం లేదు. పెద్ద సమస్య. ఒక సాయంత్రం రాజు చెల్లెలు చిన్ని బయట ఆడుకుంటూ కనిపించకుండా పోయింది. రాజు భయపడి గ్రామం మొత్తం పరిగెత్తాడు. దయచేసి రండి, నా చెల్లెలు కనిపించటం లేదు. కాని గ్రామస్తులు అని ఎవ్వరూ పట్టించుకోలేదు. రాజు ఏడుస్తూ, ఈసారి నిజంగానే చెప్తున్నాను. నిజం బయటపడింది. అప్పుడే ఒక బామ్మ నేలపై చిన్న చిన్న అడుగుల ముద్రలు చూసింది. రండి, ఈ దారిలో వెళ్దాం. అందరూ కలిసి అడవిలో వెతికారు. చిన్ని ఒక చెట్టు దగ్గర భయంతో ఏడుస్తూ కనిపించింది. అందరూ ఆమెను సురక్షితంగా ఇంటికి తీసుకొచ్చారు. గ్రామ పెద్ద రాజు దగ్గరకు వచ్చి, రాజు, ఒక అబద్ధం చెప్పినప్పుడు నవ్వొచ్చు, కాని ఎన్నో అబద్ధాలు చెప్పినప్పుడు నమ్మమ్మకం పోతుంది. నమ్మకం పోయాక నిజం చెప్పినా కూడా ఎవరూ నమ్మరు అన్నారు. నన్ను క్షమించండి, ఇకపై ఎప్పుడూ అబద్ధం ఆ చెప్పను. రోజు నుంచి రాజు ఎప్పుడూ నిజమే చెప్పేవాడు. గ్రామస్తులు మళ్లీ అతన్ని నమ్మడం ప్రారంభించారు. స్నేహితులు కూడా తిరిగి అతనితో ఆడుకోవడం మొదలుపెట్టారు. రాజు అందరికీ ఒక మంచి ఉదాహరణగా మారిపోయాడు. ఇప్పుడు రాజు చాలా ఆనందంగా ఉన్నాడు. ఈరోజు అతని పాఠశాలలో పెద్ద పండుగ వేడుక జరుగుతోంది. రంగురంగుల బెలూన్లు, పూల అలంకరణలు, సంగీతం మధ్య రాజు తన స్నేహితులు, ఉపాధ్యాయులతో కలిసి నవ్వుతూ, నృత్యం చేస్తూ, ఆటలు ఆడుతూ, పిల్లలు, అబద్ధం కొద్దిసేపు మాత్రమే మనల్ని కాపాడుతుంది. కాని నిజం జీవితాంతం గౌరవాన్ని, నమ్మకాన్ని ఇస్తుంది. అందుకే ఎప్పుడూ నిజం మాత్రమే చెప్పండి. అబద్ధం ఎప్పుడూ చెప్పకండి. నిజాయితీనే మనిషి గొప్ప సంపద. మా వీడియో చూసినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మా ఛానల్లో ఇంకా ఎన్నో కొత్త ఆసక్తికరమైన కథలు మీకోసం వస్తూనే ఉంటాయి. కాబట్టి మా ఛానల్లో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో అద్భుతమైన కథతో త్వరలో కలుద్దాం. అప్పటి వరకు